వారికి విజయం ఇస్తున్నా. నీ తలను తీసుకెళ్ళి ఆ మట్టి గట్టాలైనటువంటి వారి పాదాల కింద నేనేం చేస్తాను, చితికత రొక్కిస్తా. ఇప్పుడు చూడు, ఆయనకి ఎంత పని ఎట్టంటే వాడి పని అయిపోద్ది. ఏంది? ప్రభు దేవుడు ఆయన్ని, ఎందుకు? దేవుని సృష్టి వాడు. సాతానుడు ఎవరు సృష్టి? దేవుని సృష్టి. వాడిని దేవుడు ఇలాంటి చేయగలడు. ఇలా వాడిని ఏం చేయగలడు? నాశనము చేయగలడు. కానీ మట్టిలో నుండి నిన్ను నన్ను నిర్మించి ఆయన కొరకు ఒక పాత్రగా ఆయన యొక్క జీవాత్మ మనలో ఉంచి మనల్ని ఏం చేసినాడు? ఆయన జీవింపజేయడమే కాకుండా, మనలో ప్రాణం ఇవ్వటమే కాకుండా, ఈ మానవ మాత్రమే మన చేత వాడిని ఏం చేయడానికి, వాడిని సిగ్గుపరచడానికి. దేవుడు తెలియదా? చెయ్యి ఏం చేస్తావు? చేసావు కదా. అవ్వమ్మని ఆదాం గారిని ఏం చేసావు? పడేసినావు. అయితే నేను వచ్చాను రా. ఎవరిని? నేను వచ్చానయ్యా. వాళ్ళ చేత నేను ఎలా తొక్కి ఎలాగా నేను నవ్వులు పాలు చేస్తాను చూడు. అయితే మనం అయోగ్యంగా పాల్గొనడం ద్వారా దేవుడు నామాన్ని ఏం చేస్తున్నా? అవమానపరచుకోవాలి. పరీక్షించుకుని పాల్గొంటాడు. అందుకోసమే అయ్యా ఇంకొక సంవత్సరం ఉంది అయ్యా, క్షమించయ్యా అని ప్రభు ఏం చేస్తున్నాడు? తండ్రిని వేడుకుంటాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఇప్పుడు కూడా చూడ అవకాశం ఇస్తాను, పరీక్షించుకో. బెల్షస్సరుకి అవకాశం కూడా లేదు. అందుకని అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? ఈ కావున ఆయన ఎదుటి ఎరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాసనం ఏదనగా మెనే టెకెల్ ఉఫార్సిల్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకెల్ అనగా ఆయన నువ్వు త్రాసులో చూడుగా నువ్వు తక్కువగా కనబడితే. పెరేస్ అనగా నీ రాజ్యం నీ ఎదురు నుండి విభాగింపబడి మా దీర్ఘను పార్సలికును అయిపోయాడు. దేవుడు ఏం చేస్తున్నాడంట? దేవుడు ఏం చేస్తున్నాడు? మన ప్రభుత్వం మన యొక్క జీవిత విషయం లెక్క చూస్తున్నాడు. రెండవది చూస్తున్నాడు. మూడవది మన ఎదురున్నట్టు మన రాజ్యాన్ని అయోగ్యంగా పరీక్షించు. ఏం కాదులే, ఏం చేయడులే, ఏం అవ్వదులే అని అనుకోవద్దు. అందుకోసమే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమంటాడు? పరీక్షించుకోకపోతే నష్టపోతావు, నిద్రించు వారిగా ఉంటావు, అనారోగ్యం పాలైపోతావు, శ్రమల పాలైపోతావు, బాధ పాలైపోతావు, ఇంకా ఇక్కట్లో పడిపోతావు. కాబట్టి పరీక్షించుకొని దాన్ని విడిచిపెట్టి యోగ్యముగా ప్రభు వల్ల చేయి. ప్రభు దానిపై మనకి ఏమిస్తాడు? ఆయన విజయం ఇచ్చేటటువంటి దేవుడు, జయం అనుగ్రహించినటువంటి దేవుడు. అందుకే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి మనం ఏం చేయాలి? లోకమునకు సిలువ వేయబడాలంతే. ఈ లోకాశలకు, లోక ఆచారాలకు, లోకముల తీరుకు, లోకం యొక్క మార్గములకు, లోకం యొక్క అలవాట్లకు, లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శరీర సంబంధమైన క్రియలన్నిటికీ మనం ఏం చేయబడాలి? సిలువ వేయబడాలి. వేయబడిన అనుభవంలోనికి రావాలి. అదే క్రీస్తు యొక్క అనుభవము. ఆ క్రీస్తు యొక్క అనుభవంలోనికి రాగలిగితే ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? అబ్రహాం వచ్చినాడు ఆనాడు ఉన్నవాడు, నేడు ఉన్నవాడు, యుగం ఉన్నవాడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు. ఆ దేవాతి దేవుడే, ఆ ప్రభువుల ప్రభువే, ఆ రాజుల రాజే, ఆ దేవతలకు దేవుడే, ఇంకెవరు లేరండి. ఈ విషయం గుర్తుపెట్టుకో. ఆనాడు అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడే నేడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తున్న దేవుడు. ఆనాడు దావీదుని రాజుగా చేసిన దేవుడే నిన్ను నన్ను రాజుగా చేసిన దేవుడు. ఆనాడు నెబుకద్నెజరుకు బుద్ధి చెప్పిన దేవుడే నీకు నాకు బుద్ధి చెప్పే దేవుడు. ఆనాడు బెల్షస్సరు విషయంలో న్యాయం తీర్చిన దేవుడే, లెక్క చూసిన దేవుడే. నేడు మన విషయంలో కూడా న్యాయం తీర్చినటువంటి దేవుడు, లెక్క చూసేటటువంటి దేవుడు. కాబట్టి నీ క్రియలు నేను ఎరుగుదును. మన క్రియలు ఆయన చూస్తున్నాడు, ఎవరు చూడలేదు అనుకో. నువ్వేం చేసినావు దేవుడు తెలుసు. జాగ్రత్త సుమి. కాబట్టి ఇది నా ప్రభు వల్ల చేయకపోతే పరీక్షించుకో. నీరు ఏ లోపం ఉందా? దూరంగా ఉన్నావా? ప్రభు వల్ల పాల్గొనలేకపోతున్నావా? దేవుని యొక్క వర్తమానం ఈ వాక్యం వింటున్నావా? ఈ దిన నీలో ఉన్న లోపాలు సరి చేసుకో. ఈ దినాన్ని విడిచిపెట్టు. ప్రభు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. అబ్రహాము చెప్పినట్టు నీ దేశం విడిచిపెట్టు, నీ బంధువులు విడిచిపెట్టు, నేను చూపించి